చీనా జానపద కథ. కొత్త కోడలి పాట్లు. పూర్వకాలం చీనా దేశంలో కూడా అత్తపోరు కోడళ్లకు దుర్భరంగా ఉండేది. కోడళ్ల మీద కోపం వస్తే అత్తల వాళ్లను చిత్రహింసలు చేసేవారు. ఒక కొండ ప్రాంతంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబం వాళ్ళు తమ రెండో కొడుకు చేసుకుందామని ఒక అమ్మాయిని తెచ్చుకున్నారు. ఆ కాబోయే కోడలి చేత అత్తగారు అంతులేని చాకిరీ చేయించేది. వాళ్ల దొడ్లో ఒక విచిత్రమైన చెట్టు ఉండేది. దాని ఆకులు ఎన్నడూ పండేవి కావు. ప్రతి ఉదయము ఆ చెట్టు నుంచి గుండ్రని రాగిబిళ్ళలు రాలిపడేవి. రాగిబిళ్ళల మధ్య రంధ్రాలు పొడిచి తాడు గుచ్చి వాటిని డబ్బుగా వాడడం చీనా దేశీయుల ఆచారం. ఈ కుటుంబం వాళ్ళు తమకు అయాచితంగా దొరికే ఈ రాగిబిళ్ళలను డబ్బుగా వాడేవారు. చెట్టు నుంచి రాలిన రాగిబిళ్ళలకు రంధ్రాలు చెయ్యటం కాబోయే కోడలకు అప్పగించారు. అది చాలా కష్టమైన పని. సుత్తెతో పనిచేసి ఆమెకు చేతులు బొబ్బలెక్కాయి. తెల్లవారే లోపలనే డబ్బులు తయారు చేసి పగలల్లా ఆమె ఇంటెడు చాకిరీ చేసేది. ఆ పనులన్నిటిలోకి కష్టమైనది కొండ ఎక్కి గొడ్డలితో కట్టెలు కొట్టి తీసుకురావడం. కొండ మీద చలి జాస్తిగా ఉండేది. ఈ కష్టాలు పడలేక ఆమె కొండ మీద ఒంటరిగా కూర్చుని ఏడ్చేది. ఒక ఉదయం ఆమె ఇలాగే ఏడుస్తుంటే ఒక ముసలివాడు అటుగా వచ్చి ఎందుకేడుస్తున్నావని అడిగాడు. ఆమె అతనితో తన కష్టాలన్నీ చెప్పుకుంది. ఆ కొండ కొసన రాతి మనిషి బొమ్మ చూసావా? ఆ మనిషి చెయ్యి మీ అత్తవారి దొడ్లో ఉన్న చెట్టుకేసి చూపిస్తున్నది. ఆ చెయ్యి విరక్కొట్టావంటే రాగిబిళ్ళలు రాల్చే చెట్టు కాస్త చచ్చిపోతుంది. నీ కష్టాలు సగం విరగడ అయిపోతాయి అన్నాడు ముసలివాడు. ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆమె రాతి విగ్రహాన్ని వెతుక్కుంటూ వెళ్ళి దాని చెయ్యి ఒక్క దెబ్బతో విరగ్గొట్టింది. ఆమె ఇల్లు చేరేసరికే చెట్టు వాడిపోయి చావు ముఖం పట్టింది. కాబోయే కోడలు ఇంత పని చేసిందని తెలిసి అత్తగారు, పాపిష్టిదానా, నిక్షేపంలాంటి చెట్టు ప్రాణాలు నిలువునా తీసావా? నీ ప్రాణాలు నేను తీస్తానుండు అంటూ మడ్డు కత్తి పట్టుకుని కోడలు మీదకి వచ్చింది. కోడలు బెదిరిపోయి కొండ మీదకి పారిపోయింది. అత్తగారు చాలా దూరం ఆమె వెంట పడింది. కానీ అందుకోలేక వెనక్కు తిరిగి వచ్చేసింది. ఇక కోడలకు ఏం చెయ్యాలో తోచలేదు. ఇంటికి పోతే అత్తగారు ప్రాణాలు తీస్తుంది. అందుచేత ఆమె కొండల మీదనే ఉండిపోయి ఆకలి తీర్చుకోవటానికి దేవదారు చిగుళ్ళు తినసాగింది. ఇందువల్ల ఆమెలో ఒక విచిత్రమైన మార్పు వచ్చింది. ఆమె శరీరం అంతటా తెల్లని ఈకలు పుట్టుకొచ్చాయి. వీటి సహాయంతో ఆమె ఎగరగలిగింది. కొండల దిగువన ఒక దేవాలయం ముందు ఒక ఎత్తైన దేవదారు వృక్షం ఉంది. కాబోయే కోడలు ఆ చెట్టు మీద తన నివాసం ఏర్పాటు చేసుకుని దాని చిగుళ్ళు తింటూ కాలం గడపసాగింది. దేవాలయం ఆవరణలో ఒక మఠం ఉంది. ఆ మఠంలో ఉండే భిక్షువు ఒకడు మనిషి ఆకారం ఒకటి చెట్టు మీదకి వాలడం చూశాడు. ఆ ఆకారం ఏమిటో తెలుసుకుందామని ఒక రాత్రి వేడివేడి వంటకాలు తెచ్చి దేవదారు వృక్షం కింద ఉండే అరుగు మీద ఉంచి ఎడంగా వెళ్ళి దాక్కున్నాడు. కాబోయే కోడలు మనుషులు తినే ఆహారం కోసం తహతహలాడుతోంది. సమీపంలో ఎవరూ లేరని తోచి ఆమె ఆ చెట్టు కింద ఉన్న అరుగు మీద వాలి భిక్షువు ఉంచిన ఆహారాన్ని ఆవురావురని తినసాగింది. చాటుగా ఉండి చూస్తున్న భిక్షువుకు ఆ తెల్లటి ఆకారం ఏదో పిశాచమనే అనుమానం కలిగింది. అతను పిశాచమంత్రాలు చదువుకుని ముందుకు వచ్చి, పిశాచమా, ఎవరు నువ్వు అని అడిగాడు. కాబోయే కోడలు బెదిరి ఎగరడానికి ప్రయత్నించింది. కాని ఎగరలేకపోయింది. మనుషులు తినే తిండి తినటం చేత ఆమెకి ఎగిరే శక్తి పోయింది. అందుచేత ఆమె ఏడుస్తూ, నేను ఫలాని వారి కాబోయే కోడల్ని అంటూ తనను అత్తగారు పెట్టిన కష్టాలన్నీ భిక్షువుతో చెప్పుకుంది. మాట్లాడుతుండగానే ఆమె శరీరం మీద మొలిచిన ఈకలన్నీ రాలిపోయి మామూలు మనిషి అయింది. నీకు వచ్చిన భయమేమీ లేదు. నీ అత్తగారు నిన్నేమీ అనకుండా నేను చూస్తాను అని ఆ భిక్షువు ఆమెను వెంట పెట్టుకుని ఆమె అత్తవారింటికి వెళ్ళి, నీ కోడల్ని కాస్త మర్యాదగా చూడు. ఆమె స్వతహాగా చాలా మంచిది. కాని కష్టాలు జాస్తిగా పెట్టితే పిశాచంగా మారిపోతుంది. ఆమె ఆకాశంలో ఎగరడం నేను కళ్ళారా చూశాను అన్నాడు. అత్తగారికి పిశాచాల పేరు చెబితేనే భయం. తన కాబోయే కోడలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే ధైర్యం కూడా ఆమెకు లేకపోయింది. మంచి ముహూర్తం చూసి
తన రెండో కొడుక్కు ఆ పిల్లను పెళ్లి చేసి ఆమె అంటే ఎంతో భయభక్తులతో ఉంటూ వచ్చింది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.